వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్. లాస్ట్ 2 days బ్యాక్ నుంచి మనం గమనిస్తున్నాము నిఫ్టీ కంటిన్యూస్గా లాస్ట్ 2 days కూడా మనకి డౌన్లోనే ఉంది. కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో కన్సల్టేషన్ మోడ్ ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనము ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఉన్నాం. సో ఈ యొక్క పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో నిన్న కూడా మనకి కొత్త లోన్ టచ్ చేసింది, ఈరోజు కూడా మనకి కొత్త లోన్ టచ్ చేసింది. ఇంకా మనకి సపోర్ట్ని రీచ్ కావాలనుకుంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రావాలి. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రావాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్గా ఇంకా మనకి ఎన్ని పాయింట్స్ రావాల్సి ఉంది? ఇంకొక 42 పాయింట్స్. సో ఖచ్చితంగా సపోర్ట్ను టచ్ చేస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో టచ్ చేయొచ్చు, టచ్ చేయకపోవచ్చు. కానీ మనకు లైన్ ప్రకారంగా మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఇక్కడ దొరుకుతుంది. సో ఆ సపోర్ట్ లైన్ వచ్చేసి మనకు 24,546. సో 7 daysగా మనకి మార్కెట్ డౌన్ఫాల్లోనే ఉంది. ఒకవేళ తీసుకుంటే మనకు రిట్రేస్మెంట్ అయ్యి ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటే తీసుకోవచ్చు. కానీ మనకి మార్కెట్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంటే అట్లీస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చేంత వరకు కనుక మనం వెయిట్ చేస్తే మనం ట్రెండ్లో తొందరగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే ఇదే రెడ్ క్యాండిల్ ఇంకెంతవరకు వెళ్తుందో తెలియదు. సో బయింగ్ మోడ్ రావాలి అని అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇది వచ్చేసి మనము డే చార్ట్లో చూస్తున్నాం. అంటే డే చార్ట్లో చూస్తున్నాం అంటే ఏదో ఒక్క రోజన్నా మనకి ఈ రెడ్ పడడం అనేది ఆగిపోవాలి. సో ఇక్కడ సెల్ చేయొచ్చా అంటే ఇక్కడ సెల్ చేయడానికైతే వీల్లేదు. మనము కన్సల్టేషన్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. వన్స్ కన్సల్టేషన్ అయినాక ఎప్పుడైతే మనకు గ్రీన్ ఫార్మేషన్ అవుతుందో అప్పుడు మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. లేదు ఇంకొంచెం చూస్తాను అనుకుంటే మార్కెట్ డబుల్ బాటమ్ రావాలంటే 24,500కి రావాల్సిన అవసరం ఉంది. ఈ మార్కెట్తో చూస్తే మనకి ఈ మార్కెట్ రావాలంటే ఆల్మోస్ట్ ఆల్గా 24,430 అంటే అరౌండ్ 24,400 చేంజ్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇఫ్ 24,530 కనుక బ్రేక్ అవుతాయి. అండ్ కంప్లీట్గా మార్కెట్ చూస్తే మనకు మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్షన్ అయింది. సో మనకి మార్కెట్ వచ్చేసి అంటే 5% కూడా మార్కెట్ మనకి ఎగ్జాక్ట్గా పర్లేదు. సో టాప్ నుంచి ఇక్కడ వరకు చూస్తే మాత్రం మనకి జూన్ 30th నుంచి మాత్రము 5% కరెక్షన్ అయింది. అంటే మార్కెట్ కంప్లీట్గా మనకి సైడ్ వేస్ రేంజ్లోనే నిఫ్టీ రన్ అవుతుంది. సో ఎక్కడి నుంచి చూద్దాము? ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ నుంచి ఇదే రేంజ్ బౌండ్లో ఉంది. సో ఏప్రిల్ నుంచి చూస్తే -6.5%. అంటే ఏప్రిల్ నుంచి మార్కెట్లో పెద్ద మూమెంటం ఏం లేదు. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పుడు చూసుకున్నా కూడా 5 months నుంచి మార్కెట్ కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది. ఇది లాంగ్ టర్మ్ వ్యూలో కనుక చూసినట్లయితే. సో మనకి రేపు వచ్చేసి ఆర్బీఐ పాలసీ ఉంది. సో కాబట్టి రేపు కాస్త మొమెంటం ఉండడానికి ఛాన్సెస్ ఉంది. రేపు కనుక మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ కనుక కొనసాగితే మళ్ళీ పాజిటివ్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకు అంటున్నానంటే ఎవ్రీ అక్టోబర్ అంటే లాస్ట్ 10 yearsలో 8 సార్లు అక్టోబర్ పాజిటివ్లోనే నిఫ్టీ క్లోజ్ అయింది. సో సుమారు 1.8% నుంచి 2%, 2.5% వరకు మనకి పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒకవేళ పాజిటివ్ కనుక వచ్చినట్లయితే ఇప్పుడున్న మార్కెట్ నుంచి కనుక పాజిటివ్ వస్తే ఒక 2% పైకి లేస్తే దగ్గర మనము ఏమనుకోవచ్చు అంటే అరౌండ్ 25,200 ఆ రేంజ్ వరకు మళ్ళీ రిట్రేస్మెంట్ కావడానికి ఛాన్సెస్ ఉంది అన్నట్టు. అంటే ఇంతకుముందు మనకి ఏదైతే అక్టోబర్ మంత్ పాజిటివ్ ట్రెండ్ కనబడిందో ఆ ట్రెండ్లోకి రావాలంటే, సో ఆ ట్రెండ్లోకి రావాలంటే మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్తో కనుక చూస్తే మనకు డబుల్ టాప్ అయినట్టు ఉంటుంది. సో ఆ ఛాన్స్ అయితే ఒకటి ఉంది. ఒకవేళ ఇంకా కింద నుంచి కనుక మార్కెట్ కరెక్షన్ అయ్యి వచ్చేసింది అనుకో, అంటే డబుల్ బాటమ్ నుంచి అరౌండ్ 2.5% అన్నా కూడా 25,000. అంటే మళ్ళీ మనము 25,000 చూడడానికి ఛాన్సెస్ ఉంది అక్టోబర్లో అన్నట్టుగా మనకి
అక్టోబర్ ఎవ్రీ మంత్ అక్టోబర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అనుకుంటున్నాము. సో రిట్రేస్మెంట్ జరిగినా కానీ మనకు క్యాండిల్లో 30% ఆర్ 40% అంటే ఒక ట్రెండ్లో మళ్ళీ రివర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ఒకటి ఉంది. ఇంకా మార్కెట్ కనుక ఒకవేళ 24,300 కనుక బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందికి వెళ్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ అగైన్ మళ్ళీ 23,850 వరకు కూడా మనము మార్కెట్ను ఈ మంత్ ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ మంత్లో అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 25,200 to 23,850 ఇది రేంజ్ బౌండ్, ఇది ఈ మార్కెట్కి. సో మార్కెట్లో మీరు అప్ ట్రెండ్ తీసుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అప్పుడే మనకు అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో మళ్ళీ రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నిఫ్టీ ఏం జరిగింది అనే దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.